హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పుట్టగొడుగులు కూర చేస్తున్నాను. ఇది ఒక ప్యాకెట్ అండి. ఒక గిన్నె తీసుకొని దానిలో వాటర్ వేసుకొని దానిలో వేసేసుకొని శుభ్రంగా కడిగేయాలి. బాగా మట్టి ఉండని నల్లగా ఉంటుంది. నేను అంతా క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా నీట్గా కడిగేసుకోవాలి. ఒక కళాయి పెట్టుకొని దానిలో జీడిపప్పు వేసుకొని జీడిపప్పు వేగినాక టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవి కూడా టమాటా ముక్కలు మెత్తగా మగ్గాలి. మెత్తగా మగ్గినాక చల్లారాక ఇది పేస్ట్ పట్టుకోవాలి. ఒక బాండి పెట్టి దానిలో 2 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసినాక పోపు దినుసులు, కొంచెం కరివేపాకు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఎర్రగా వేయాలి. ఉల్లిపాయలను సాల్ట్, తగినంత పసుపు, ఉప్పు పసుపు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. వీటిని కడిగేసి శుభ్రంగా ఇట్లా సన్నగా ముక్కలు కోసుకొని పెట్టుకోవాలి. ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు, టమాటా మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే 4 ధనియాలు, చెక్క, 2 లవంగాలు మెత్తగా పేస్ట్ లాగా పట్టేసుకోవాలి. ఉల్లిపాయలు ఇట్లా మెత్తగా అయిపోయినాక ఎర్రగా వేగినాక ముందుగా పట్టుకునే పేస్ట్ని, టమాటా జీడిపప్పు పేస్ట్ని దీనిలో వేసేసుకోవాలి. వేసుకొని తిప్పుకోవాలి. ఇది మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. మంచిగా నూనెలో పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇట్లా నూనె బయటకు వచ్చేంత వరకు వేపుకోవాలి. అప్పుడే మనకు పచ్చివాసన పోద్ది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇవి ముక్కలను వేసేసుకోవాలి. వేసుకొని తిప్పేసుకొని ఒక 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట చిన్నగా పెట్టాలి. పెట్టేసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది నూనె అంతా పైకి వచ్చేదాకా ఉంచుకొని తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ వేసాను, మీకు సరిపడంత మీరు వేసుకోండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు పులుసు కొంచెం వేసుకోవాలి, లైట్గా, ఎక్కువ కాదు, కొంచెం లైట్గా వేసుకోవాలి. ఇప్పుడు మనకి గ్రేవీ లాగా గుజ్జుగా బాగుంటుంది. చింతపండు పులుసు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మరీ ఎక్కువ వేయద్దు. నిమ్మకాయ సైజ్ అంత దానిలో సగం చింతపండు తీసుకొని నానబెట్టుకొని కొంచెం వేసుకోవాలి. దగ్గరకు అయిపోయింది కూర. ఇట్లా దగ్గరకు అయ్యేదాకా ఉంచుకోవాలి. టేస్ట్ మటుకి సూపర్ ఉంది. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి ఇట్లా తిప్పేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.